కూటమి ప్రభుత్వం చేనేత వస్త్ర పరిశ్రమపై దృష్టి సారించి తమ అభివృద్ధికి దోహదపడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కుర్ని కుల సంఘం నాయకులు వెట్టా మురళి రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కర్నూలులో కుర్ని కులస్తుల వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని జోహరాపురంలో కుర్ని కులస్తుల సామాజిక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ వనభోజనాలకు జిల్లా నలుమూలల నుంచి కుర్ని కులస్తులు హాజరయ్యారు. ముందుగా తులసి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుర్ని కుల సంఘాలు కలిసికట్టుగా భోజనాలు చేశారు. ఈ సందర్భంగా కుర్ని సంఘం నాయకులు వెట్టా మురళి, మాచాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుర్ని కులం వనభోజనాలు చేయటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఏటా ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. కార్తీక వనభోజనం ద్వారా కుర్ని కుల సంఘం ఒకే తాటిపై సమావేశమై వనభోజనాలు చేయటం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఎవరూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కుల సంఘం ఐక్యతకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ నుండి వచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్లకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మేము తెలియజేస్తున్నది ఏమంటే, మా యొక్క సంఘంలో సభ్యులు, పెద్దలు మరియు వివిధ గ్రామాల నుండి పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి ముందుకు పోయడానికి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం జరగడానికి ప్రతి సంవత్సరము ఈ సర్లకు వారి కుటుంబము మాకు ఈ స్థలాన్ని కేటాయించినందుకు వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కుర్నికుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు జరగడానికి సహకరించిన దాతలు, ప్రతి దాతలకు కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశానికి నమస్కారం సార్. మేము ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణము అన్ని జిల్లాల వారి నుంచి అన్ని సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు. అది పేర్లు చెప్పడానికి రాదు. పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఇలా కార్యక్రమం ఇంకా ఎన్నోసార్లు ఇంకా చాలా జరగాలని మీరందరి ఇలాగే సమీక్ష కృషి అందరూ కార్యకర్తలు కానీ అందరూ జిల్లా పరిధి నుంచి అందరూ వచ్చినారు. అందుకే ఇంత చాలా చక్కగా ఉంది వేదిక. ఇలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాను. విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మన మీడియా మిత్రులు ఈసారి ప్రతి ఛానల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మరి లొకేషన్ కనుక్కొని వచ్చారు. మీడియా మిత్రులు చాలా ధన్యవాదాలు. మా కుర్ని కులము మంచి ఒక అభివృద్ధిలోకి వచ్చింది అని కోరుకుంటున్నాము. ఇంకా దయచేసి గవర్నమెంట్ వారు కొద్దిగా మాకు ఇంకా సహాయ సహకారాలు అందించగలిగితే, మా పిల్లలు చదువుకున్నారు, ఆల్మోస్ట్ ప్రైవేట్ జాబ్స్